హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. టుడే వీడియో వచ్చేసి ఆల్ఫాబెట్ టెస్ట్లో రిమైనింగ్ మోడల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేస్తాను. డే 20 క్లాస్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. ఓవరాల్గా 8 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోయి ప్లేలిస్ట్లో చూడండి. 60 డేస్ రీజనింగ్ క్లాసెస్ అని చెప్పేసి మన పీడిఎఫ్లో ఆర్డర్ వైజ్ నేను ఓవరాల్ చాప్టర్స్ అన్నీ స్టార్ట్ చేశాను. 8 చాప్టర్స్ కంప్లీట్ చేసేసాను. సో క్లియర్గా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా పీడిఎఫ్ ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి, బాగా యూజ్ అవుతుంది. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఈ పీడిఎఫ్ తీసుకున్న ప్రతి ఒక్కరు చాలా థ్యాంక్ యూ మేడం, ఇంత బాగా ప్రిపేర్ చేశారు, అర్థమెటిక్ కూడా ఇలానే ప్రిపేర్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. మ్యాక్సిమం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ఇక మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం అనమాట ఆల్ఫాబెట్ టెస్ట్లో. సో ఈ మోడల్ అడిగితే ఎలా చేయాలి అనేది తెలుసుకున్నారంటే ఇక్కడ ఈ వర్డే కాదు డిఫరెంట్ వర్డ్స్ ఇస్తారు. మనం ఎలా ఇచ్చినా మెథడ్ తెలుసుంటే ట్రై చేస్తామన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ ఓన్లీ వన్ మీనింగ్ఫుల్ వర్డ్ ఫ్రమ్ ద 3rd, 6th, 9th అండ్ 10th లెటర్స్ ఆఫ్ ద వర్డ్ పారెంథసిస్. అంటే ఇప్పుడు ఫస్ట్ నెంబర్స్ ఇచ్చేసుకున్నాం అనుకోండి, మనకు కన్ఫ్యూజ్ లేకుండా అయిపోతుంది కదా. ఓకేనా? సో ఇప్పుడు ఏ లెటర్స్తో ఫామ్ చేయాలి మనం మీనింగ్ఫుల్ వర్డ్ని? 3rd, 6th, 9th, 10th. 3rd, 6th, 9th, 10th అంటే RTSI. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పారు? యూజింగ్ ఈచ్ లెటర్ ఓన్లీ వన్స్. మనము వర్డ్ ఫామ్ చేస్తాం కదా, ఆ వర్డ్లో ఈ లెటర్స్ని ఒక్కసారి యూజ్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ యువర్ ఆన్సర్. మనకి కానీ ఈ లెటర్స్తో మీనింగ్ఫుల్ వర్డ్ వస్తే ఆ మీనింగ్ఫుల్ వర్డ్లో లాస్ట్ లెటర్ అనేది మన ఆన్సర్. ఓకేనా? ఇంకా ఏమైనా చెప్పారా? ఇఫ్ నో సచ్ వర్డ్ కెన్ బీ ఫార్మ్డ్ యువర్ ఆన్సర్ ఈజ్ ఎక్స్ అండ్ ఇఫ్ మోర్ వన్ సచ్ వర్డ్ కెన్ బీ ఫార్మ్డ్ యువర్ ఆన్సర్ ఈజ్ వై. ఫస్ట్ మనకి ప్రాబ్లం మీనింగ్ అర్థం కావాలి. మనకి ప్రాబ్లంలో ఒక వర్డ్ ఇచ్చారు. ఆ వర్డ్లో 3rd, 6th, 9th, 10th లెటర్స్తో ఒక మీనింగ్ఫుల్ వర్డ్ అనేది ఫామ్ అయితే ఆ మీనింగ్ఫుల్ వర్డ్లో లాస్ట్ లెటర్ ఏమొస్తే అది ఆన్సర్ అవుతుంది. ఫామ్ అయితే ఒకవేళ ఈ లెటర్స్తో ఏ మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ అవ్వలేదనుకోండి, ఆన్సర్ ఎక్స్ అవుతుంది. ఒకవేళ ఈ లెటర్స్తో మోర్ దెన్ 1 అంటే ఒక మీనింగ్ఫుల్ వర్డే కాకుండా 2 or 3 అలా వచ్చాయనుకోండి, అప్పుడు ఆన్సర్ వై అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆప్షన్స్ ద్వారా వెళ్ళడానికి ఛాన్స్ లేదు. దీనితో మీనింగ్ఫుల్ వర్డ్ చూడాలి. చూడండి, ఆర్తో ట్రై చేసే ఎలా అయినా ట్రై చేయండి. జస్ట్ ఒక 10 seconds అయినా మీరు ట్రై చేయాలి. RTSI, RITS, RIST అలా. సో మొత్తం ట్రై చేస్తే మీనింగ్ఫుల్ వర్డ్ అనేది స్టిర్ అవుతుంది. స్టిర్ ఈజ్ ద మీనింగ్ఫుల్ వర్డ్. అయితే ఇక్కడ మనకి మార్క్ రావాలి అంటే మనకి మినిమం కొన్ని వర్డ్స్ వచ్చుండాలి, లెటర్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఓకేనా? అలా మనకి కొంచెం మంచిగా లాంగ్వేజ్ అనేది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వచ్చుంటేనే మనము ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఆన్సర్ చేయగలము ఖచ్చితంగా. ఓకేనా? మినిమం కొన్ని వర్డ్స్ తెలిసి ఉంటేనే ఈ లెటర్స్తో ఈ వర్డ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? డిసప్పాయింట్ ఏం అవ్వద్దు, మ్యాక్సిమం ఈజీగా ఇస్తారు. ఒకవేళ మీకు ఇక్కడ ఈ లెటర్స్తో ఫామ్ అయ్యే మీనింగ్ఫుల్ వర్డ్ తెలియలేదంటే ఈ ప్రాబ్లమ్ స్కిప్ చేసి వేరే ప్రాబ్లంకి వెళ్ళిపోండి. అక్కడ మళ్ళీ స్టక్ అవ్వద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. మ్యాక్సిమం ఈజీగానే ఇస్తారు. ఈజీగా ఇచ్చినప్పుడు ఫాస్ట్గా పెట్టేసేయండి. సో మీకు ఏమైనా డౌట్గా ఉంది, ఓహో ఈ వర్డే కాదు ఇంకా వర్డ్ ఫామ్ అవుతుందేమో అని మీకు డౌట్గా అనిపిస్తే ఆన్సర్ చేయకుండా, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ఆన్సర్ చేయకుండా వేరే ప్రాబ్లంకి వెళ్ళిపోండి. ఇక మీకు ఖచ్చితంగా ఆన్సర్ తెలిసింది అన్నప్పుడు మాత్రమే పెట్టండి. ఓకేనా? ఓకే, సరే. ఇప్పుడు ఏంటి, మనకి ఒకే ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ అయింది దీనితో. ఈ లెటర్స్తో ఇంకా ఏ వర్డ్ ఫామ్ అవ్వట్లేదు. సో ఇక్కడ లాస్ట్ లెటర్ ఏంటి? ఆర్. సో ఆప్షన్ ఆర్ అనేది ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ ఏ. ఓకేనా? అదే మనకి అసలు ఒక్క వర్డ్ కూడా ఫామ్ కాకపోతే ఆన్సర్ ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. ఒకవేళ స్టిర్ కాకుండా ఇంకొక వర్డ్ కూడా ఫామ్ అయితే ఈ లెటర్స్తో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? వై అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఫామ్ అయిన వర్డ్లో లాస్ట్ లెటర్ తీసుకోమన్నారు కాబట్టి ఆర్ తీసుకోవాలి. ఆర్ అనేది ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ ఏ. అలా అనమాట. ఓకే, సో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఈ వర్డే కాదు ఇంకా ఏ వర్డ్ అయినా ఇస్తారు. ఈ లెటర్సే కాదు ఏ లెటర్స్ అయినా రావచ్చు. ఆ లెటర్స్తో వాళ్ళకి చెప్పిన కండిషన్స్ వైజ్ మనం ఆన్సర్ని డెరైవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. హౌ మెనీ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్. ఈ లెటర్స్తో ఎన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫామ్ అవుతాయో చూద్దాం. చూడండి, ఇక్కడ
ఉన్న లెటర్స్తో పీల్, మనం డైలీ కిచెన్లో పీల్ చేస్తూ ఉంటాం కదా, పీల్. నెక్స్ట్ పేల్, నెక్స్ట్ లీప్. సో మొత్తం ఎన్ని వర్డ్స్ ఫామ్ అయ్యాయి? 3. సో ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ సి. అయితే ఇది ఎప్పుడు మనకు కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది? ఆ లెటర్స్తో మనకి వర్డ్ తెలుసుంటేనే వస్తుంది, లేదంటే రాదనమాట. అంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఓకేనా? మీరు వీడియోని పాస్ చేసుకొని ట్రై చేయండి. ఓకేనా? హౌ మెనీ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ కెన్ బి మేడ్ విత్ ద లెటర్స్ IFEL యూజింగ్ ఈచ్ లెటర్ ఓన్లీ వన్స్ ఇన్ ఈచ్ వర్డ్. అంటే మనం ఒక వర్డ్లో ఈ లెటర్స్ని 2-3 టైమ్స్ యూజ్ చేయకూడదు, ఓన్లీ వన్సే యూజ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫైల్, FILE ఫైల్. ఓకే, లైఫ్, LIFE లైఫ్. సో ఎన్ని వర్డ్స్ ఫామ్ అయ్యాయి? 2. ఏ ఆప్షన్? ఆప్షన్ సి. తెలిస్తే చాలా ఈజీ, విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. ఆ లెటర్స్ గురించి, ఆ లెటర్స్ నుంచి ఏ వర్డ్స్ ఫామ్ అవుతాయి, మీనింగ్ఫుల్ వర్డ్స్ అని తెలిస్తే ఈజీ, తెలియకపోతే కష్టం అనమాట. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. మన పీడిఎఫ్లో ఆల్ఫాబెట్ టెస్ట్కి సంబంధించినవి అయితే నోట్బుక్లో చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చాను, అలానే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అయితే ఇంకా ఎక్కువ ఇచ్చాను. బాగా ప్రాక్టీస్ చేయండి, అవే ఎనఫ్ అనమాట ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ నేను 4 సెంటెన్సెస్ నోట్ చేశాను. ఈ 4 సెంటెన్సెస్ ఇక్కడ నుంచి నోట్ చేశాను. ఇది అర్థం చేసుకుంటే చాలా ఈజీ, కన్ఫ్యూజ్ అయితే చాలా కష్టం. కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా, వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. నేను చాలా క్లియర్గా చెప్తాను. ప్రిసీడెడ్ బై, ఫాలోడ్ బై, ప్రిసీడ్స్, ఫాలోస్ డిఫరెన్స్ ఏంటి, మనం ఎలా అర్థం చేసుకోవాలి, ప్రాబ్లమ్ని తప్పుపోకుండా ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో వీడియోని స్కిప్ చేయొద్దు. ఇక్కడ చూడండి, మీకు జనరల్గా చెప్తాను. ఫస్ట్ ఈ 4 సెంటెన్సెస్ కంటే ముందు జనరల్గా. ఓకేనా? సో ఇక్కడ YXZ ఉంది. మనకి ఫాలో అంటే తెలుసు కదా, మనల్ని ఒకరు ఫాలో అవుతున్నారు, మనల్ని ఫాలో అవుతున్నారు అంటే మన తర్వాత వస్తున్నారనే కదా. ఇప్పుడు మనం వెళ్ళిపోతూ ఉన్నాము, మన తర్వాత వస్తున్నారు, మనల్ని ఫాలో అవుతున్నారు. ఓకేనా? మనం ఎవరినైనా ఫాలో అవుతున్నాము అంటే మన ముందు ఎవరో వెళ్తున్నారు, వాళ్ళని మనం ఫాలో అవుతున్నాం. ఓకే, అది అంతవరకు మీకు తెలుసు. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, X follows Y, X follows Y, Z follows X, X follows Y, Z follows X. అదే కదా నేను ఇక్కడ రాసిన చూడండి, X is follows Y, X is follows Y. అలానే జెడ్ నుంచి చెప్పాలంటే జెడ్ ఈజ్ ఫాలోస్ ఎక్స్. ఓకే, అంటే మనము ఒకరిని ఫాలో అవుతున్నాము అని చెప్పటాను అనమాట. సరే, ఇదేంటి మేడం ఈ ప్రిసీడ్స్, ఫాలోడ్, ప్రిసీడెడ్? బాగా వినండి, దీన్నే డిఫరెంట్గా ఇస్తారనమాట. ఇప్పుడు నేను ప్రతిదీ ఎక్స్ నుంచే చెప్పాను. ఎందుకు అంటే మనకి ఓవరాల్గా ప్రాబ్లంలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఎలిమెంట్స్ అంటారు. ఎలిమెంట్స్ అంటే ఏంటి, నెంబర్స్ అంటే ఏంటి, లెటర్స్ అంటే ఏంటి, అలానే ఆల్ఫాబెట్స్, అలా డిఫరెంట్ వర్డ్స్, డిఫరెంట్ వర్డ్స్తో ప్రొనౌన్స్ చేస్తారు. ఓకేనా? సో నెంబర్స్ అంటే ఓన్లీ అక్కడ మనకి 1 2 3 4 5 అవే కనిపిస్తాయి. లెటర్స్ అంటే ABCD కనిపిస్తాయి. సింబల్స్ అంటే హ్యాష్ అని, @ అని, ప్లస్ అని, మైనస్ అని, డాట్ అని అలా కనిపిస్తాయి. ఓకేనా? కోలన్. ఎలిమెంట్స్ అన్నారంటే అది సింబల్ అయినా అయి ఉండొచ్చు, నెంబర్ అయినా అయి ఉండొచ్చు, లెటర్ అయినా అయి ఉండొచ్చు, కామన్గా చెప్పినట్టు. ఓకేనా? అయితే ప్రాబ్లంలో ఎలా చెప్తారు అంటే హౌ మెనీ సింబల్స్ ప్రిసీడెడ్ బై లెటర్ అండ్ ఆల్సో ఫాలోడ్ బై లెటర్ అంటారు. అంటే మధ్యలోది మనము కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అందుకని నేను ప్రతిదానికి ఎక్స్తో తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఎక్స్ నుంచి వైని 2 విధాలుగా చెప్పొచ్చు. ఎక్స్ ఈజ్ ఫాలోస్ వై, అలానే ఎక్స్ ఈజ్ ప్రిసీడెడ్ బై వై. ఓకేనా? అంటే మనకి క్వశ్చన్లో ఇలా మనం పెట్టాలి అంటే మనము ఆ సిరీస్లో చూసేటప్పుడు ఎక్స్ ఫాలోస్ వై అన్నా ఎక్స్ కంటే ఇటు సైడ్, ఓకేనా, బిఫోర్ వై ఉంటుంది. లేదు ఎక్స్ ఈజ్ ప్రిసీడెడ్ బై వై అన్నా ఎక్స్కు ముందు వై ఉంటుంది. అది మళ్ళీ దీని నుంచి ఎక్స్ ఫాలోడ్ బై జెడ్ అనన్నా ఎక్స్ తర్వాత జెడ్ ఉంటుంది. లేదు ఎక్స్ ప్రిసీడ్స్ జెడ్ అన్నా జెడ్ ముందు ఎక్స్ ఉంటుంది.
అదనమాట గుర్తుపెట్టుకోవాల్సింది. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే మీరు ఈ అన్నీ గుర్తుపెట్టుకోవడం కంటే ఒకే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫాలోస్, ఎక్స్ ఫాలోస్ వై అంటే ఎక్స్కు ముందు వై ఉంటుంది. ఫాలోస్ అన్నా ఎక్స్ ఫాలోస్ వై అన్నా ఎక్స్ ప్రిసీడెడ్ బై వై అన్నా సేమ్ అని. ఓకేనా? ఎక్స్ ఫాలోస్ వై అన్నా ఎక్స్ ప్రిసీడెడ్ బై వై అన్నా పొజిషన్స్ సేమ్. ఎక్స్ ఈజ్ ప్రిసీడ్స్ జెడ్ అన్నా ఎక్స్ ఈజ్ ఫాలోడ్ బై జెడ్ అన్నా పొజిషన్స్ సేమ్. ఓకేనా? అలా కాకుండా నేను ఇప్పుడు ఇలా చెప్పాను కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? చాలా బాగా అర్థం చేసుకోండి. ఓకే, ఫాలోస్ ప్రిసీడెడ్ బై, ఓకే, ప్రిసీడెడ్ బై ఫాలోస్, ఫాలోడ్ బై ప్రిసీడ్స్, సేమ్ అనమాట. సో ఇప్పుడు నేను అలా కాకుండా 1 2 3 చెప్పాను. దీని నుంచి మీరు ఇవేమి చూడకుండా చూసుకోండి. 2 ఈజ్ ఫాలోస్ 1, 2 ఈజ్ ప్రిసీడెడ్ బై 1, ఓకే, 2 ఈజ్ ఫాలోడ్ బై 3, 2 ఈజ్ ప్రిసీడ్స్ 3. ఓకేనా? అంటే ఇప్పుడు చూడండి, 2 ఈజ్ ఫాలోడ్ బై 3 అంటే 3 చేత ఫాలో చేయబడుతుంది. 2 ఈజ్ ఫాలోస్ 1, 2 1 నుండి ఫాలో చేస్తుంది. 2 ఈజ్ ఫాలోడ్ బై 3, 2 3 చేత ఫాలో చేయబడుతుంది. అలా అర్థం చేసుకోండి కరెక్ట్గా. దీనికి మీనింగ్ ఇక్కడ ఇదే అనమాట. సో మీరు ఇవి బై హార్ట్ చేయొద్దు. సో ఇవి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇది ఎగ్జామ్లో ఇలా అడగరు, ప్రాబ్లం ఇస్తారు. సమ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రిసీడెడ్ బై కాన్సోనెంట్స్ అంటారు. ఎలిమెంట్స్ ఆర్ ప్రిసీడెడ్ బై కాన్సోనెంట్స్. ఓకేనా? అంటే కాన్సోనెంట్స్కి ముందు ఏముంటాయి? ఎలిమెంట్స్. ఆ కండిషన్ అనమాట. సో ప్రాబ్లమ్స్ చాలా చేసామంటే మీకు ఆ కన్ఫ్యూజన్ పోతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో నేను ఇంతకుముందు 4 కండిషన్స్ చెప్పాను కదా, 4 కండిషన్స్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేద్దాము. సో దిస్ ఈస్ ద సీక్వెన్స్. ఇలా ఇస్తారు డిఫరెంట్గా. సో ఇదేంటి అంటే మొత్తం ఒకే లైన్. సో జీ నుంచి స్టార్ట్ అయ్యి 6th ఎండ్ అవుతుంది. నేను మీకు పక్కన ప్రాబ్లం అటాచ్ చేస్తున్నాను కాబట్టి పట్టదని చెప్పేసి ఇలా 2 లైన్స్గా రాశాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ లెస్ దాన్ తర్వాత కే అని దాని మీనింగ్. అయితే ఇప్పుడు ఏం చెప్పారో చూద్దాం. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ సీక్వెన్స్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ పర్ఫెక్ట్ క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్. సో వేటి గురించి అడుగుతున్నారు? ఎన్ని సింబల్స్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ పర్ఫెక్ట్ క్యూబ్ ఆఫ్ నెంబర్. ఫాలోడ్ బై అంటే దాని తర్వాత వస్తుంది, ప్రిసీడెడ్ బై అంటే ముందు వస్తుంది. ఓకేనా? ఫాలోడ్ బై అంటే దీని పక్కనే ఏం రావాలి, దీని తర్వాత ఏం రావాలి? పర్ఫెక్ట్ క్యూబ్. ప్రతి సింబల్ని చెక్ చేయాలి. ప్రతి సింబల్కి ఇటు సైడ్ రైట్ సైడ్లో పర్ఫెక్ట్ క్యూబ్ ఉంటే ఎన్ని సింబల్స్కి పర్ఫెక్ట్ క్యూబ్ రైట్ సైడ్లో ఉందో చూడాలి. ఫాలోడ్ బై అన్నారు కాబట్టి. ఓకేనా? ద సింబల్స్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అంటే ఈ సింబల్స్ని ఫాలో చేస్తున్నాయి. చూద్దాం. సింబల్స్ అంటే తెలుసు కదా, అన్ని సింబల్స్ చెక్ చేయాలి. లెటర్స్ని నెంబర్స్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎలిమెంట్స్ అంటే ప్రతి దాన్ని చెక్ చేయాల్సి వచ్చేది. సింబల్స్ అంటే ప్రతి సింబల్ని. సో దీన్ని చెక్ చేస్తున్నా, దీని పక్కన ఏమైనా నెంబర్ ఉందా? లేదు. ఇది ఇక్కడ లెటర్ కాదు, ఇది సింబల్ పక్కన ఇటు సైడే మనం చూసేది, రైట్ సైడే, ఎందుకంటే మనం ఆల్రెడీ డెరైవ్ చేసుకున్నాం. ఓకేనా? ఫాలోడ్ బై అంటే నెక్స్ట్ ఇక్కడ ఇది సింబల్ పక్కన 8 పర్ఫెక్ట్ క్యూబే కదా, ఇది సింబల్ రైట్ సైడ్లో పర్ఫెక్ట్ క్యూబ్, ఇది 2 క్యూబ్. నెక్స్ట్ ఇది సింబల్ నెంబర్ ఎక్కడైనా ఉందేమో చూడండి. చూడండి ఇక్కడ సింబల్ ఉంది, సింబల్ పక్కన 7 ఉంది, బట్ ఇది పర్ఫెక్ట్ క్యూబ్ 7 కాదు. సో ఓన్లీ ఏంటి? #8, ఓన్లీ 1. ఓన్లీ 1 సింబల్కి మాత్రమే ఫాలోడ్ బై పర్ఫెక్ట్ క్యూబ్ ఉంది. చూసుకోండి ఎక్కడైనా. ఓకేనా? సో అదనమాట. సో ఇక్కడ ఓన్లీ ఒక కండిషన్ అంటే ఫాలోడ్ బై చెప్పారు. ఇంకొక క్వశ్చన్లో ఫాలోడ్ బై అంటారు, ప్రిసీడ్స్ అంటారు, ఫాలోస్ అంటారు, ప్రిసీడెడ్ బై అంటారు. అయితే ఆ మీనింగ్ అర్థం చేసుకొని సో దేనికి ఎడ్ సైడ్ పెట్టాలి. నాకు సింబల్కి ఫాలోడ్ బై అన్నారు, సింబల్స్ ఫాలోడ్ బై, అది కరెక్ట్గా ఎన్ని సింబల్స్ ఉన్నాయి? అలాగా ఓన్లీ ఈ సింబల్ మాత్రమే ఉంది. ఇంకెక్కడ సింబల్ చూసుకున్నా దాని పక్కన నెంబరే లేదు. ఓకేనా? సింబల్కి రైట్ సైడ్లో నెంబర్ ఇమీడియట్గా ఉండాలి, ఇమీడియట్లీ ఫాలోడ్ బై అన్నారు. ఓకేనా? సో అయితే ఇది మాత్రమే ఉంది కాబట్టి ఎన్ని సింబల్స్? ఓన్లీ 1 సింబల్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ ఒక సీక్వెన్స్ ఇచ్చారు, కండిషన్ చెప్తున్నారు. హౌ మెనీ సచ్ కాన్సోనెంట్స్, ఇప్పుడు మనం వేటిని చూడాలి? కాన్సోనెంట్స్ని చూడాలి. ఓకేనా?
are there in the above arrangement, each of which is immediately preceded by consonant and immediately followed by number. సో మనం చూడాల్సింది కాన్సోనెంట్. ఈ కాన్సోనెంట్కి ఇమీడియట్గా ప్రిసీడెడ్లో కాన్సోనెంట్ ఉండాలి. నెక్స్ట్ ఫాలోడ్ బై నెంబర్. ఫాలోడ్ బై, ఓకేనా, ఇక్కడ ఏముండాలి, నెంబర్. ఇలా ఉండాలి. అంటే ఇప్పుడు మనం చూడాల్సింది కాన్సోనెంట్ని. కాన్సోనెంట్కి లెఫ్ట్లో కాన్సోనెంట్ ఉండాలి, రైట్లో నెంబర్ ఉండాలి. సో ఇక చెక్ చేద్దామా. ఓన్లీ కాన్సోనెంట్ని మనం చెక్ చేయాల్సింది. కాన్సోనెంట్కి లెఫ్ట్లో కాన్సోనెంట్ ఉండాలి, రైట్లో నెంబర్ ఉండాలి. సో ఇది కాన్సోనెంటే, బట్ లెఫ్ట్లో కాన్సోనెంట్ ఉందా, తీసేస్తున్నా. ఓవెల్ తీసే. ఇక్కడ కాన్సోనెంట్, బట్ కాన్సోనెంట్కి రైట్లో నెంబర్ ఉంది కానీ లెఫ్ట్లో కాన్సోనెంట్ ఉందా, లేదు. రెండు సాటిస్ఫై అవ్వాలి. అంటే ఇది కాదు. నెక్స్ట్ ఇక మళ్ళీ కాన్సోనెంట్ ఇక్కడ ఉంది, బి, కానీ బీకి లెఫ్ట్లో కాన్సోనెంట్ లేదు, తీసేయి. ఎఫ్ ఉంది, ఎఫ్కి లెఫ్ట్లో కాన్సోనెంట్, రైట్లో నెంబర్. సో బిఎఫ్1. ఓకే, కాన్సోనెంట్నే చూస్తున్నా. అగైన్ ఇంకా కాన్సోనెంట్ ఇక్కడ ఉంది, లెఫ్ట్లో సింబల్ ఉంది, అవసరం లేదు మనకి. ఒక్కటి తప్పైనా మళ్ళీ ఇంక దాన్ని తీసుకోకూడదు. నెక్స్ట్ హెచ్కి లెఫ్ట్లో నెంబర్ ఉంది, మనకి రైట్లో నెంబర్ ఉండాలి, లెఫ్ట్లో కాన్సోనెంట్ ఉండాలి. సో ఇక్కడ ఇది తీసుకుంటే రైట్లో నెంబర్ లేదుగా, తీసేయి. ఎమ్ తీసుకుంటే ఇటు కాన్సోనెంట్ లేదు, ఇటు నెంబర్ లేదు. ఎన్ తీసుకుంటే ఇటు కాన్సోనెంట్ ఉంది కానీ ఇటు సైడ్ నెంబర్ లేదు. వి తీసుకుంటే ఇటు సైడ్ నెంబర్ ఉంది, ఉండకూడదు. నెక్స్ట్ జీ తీసుకుంటే ఇటు సైడ్ నెంబర్ ఉంది, ఉండకూడదు. ఇది తీసుకున్నాం అనుకోండి, పీకి లెఫ్ట్లో కాన్సోనెంట్, రైట్లో నెంబర్. అంటే ఏ కాన్సోనెంట్స్కి కరెక్ట్గా ఉంది, ఎఫ్ అండ్ పి. పర్టికులర్గా ఆ లెటర్స్ ఏంటని కూడా అడుగుతారు. ఓకేనా. హౌ మెనీ కాన్సోనెంట్స్ which have preceded by consonant and followed by number, F and P, మొత్తం 2 consonants. సో ఆప్షన్ ఏంటి, 2 ఉంది, ఆప్షన్ సి. వెరీ ఈజీ అండి అర్థం చేసుకుంటే. ఫస్ట్ మనం చేయాల్సింది ఈ కండిషన్ నోట్ చేసుకోవాలి. హౌ మెనీ కాన్సోనెంట్స్ ప్రిసీడెడ్ బై కాన్సోనెంట్ ఫాలోడ్ బై నెంబర్. ఈ ఫామ్లో ఇచ్చిన సీక్వెన్స్లో ఎన్ని సాటిస్ఫై అవుతున్నాయో చూడాలి. వాళ్ళు అండ్ అన్నారు కాబట్టి 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఆర్ అని ఉంటే ఏదో ఒకటి సాటిస్ఫై చేసినా మనకి తీసుకోవచ్చు కౌంట్లోకి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, నేను సీక్వెన్స్ నోట్ చేయట్లేదు, ప్రాబ్లం అక్కడ అటాచ్ చేస్తున్నాను, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నేను చెప్తుంటాను. ఓకేనా. సో అక్కడ సీక్వెన్స్ ఇచ్చారు. హౌ మెనీ సచ్ ఓవెల్స్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఓవెల్స్. ఓకేనా. ఆ ఓవెల్స్కి కండిషన్ ఏదో చెప్పారు కదా, అది చూద్దాం. హౌ మెనీ సచ్ ఓవెల్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై లెటర్ బట్ ఇమీడియట్లీ నాట్ ఫాలోడ్ బై సింబల్. అంటే ఇటు సైడ్ ఏముండాలి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి, అంటే ప్రిసీడెడ్ బై అన్నారు కాబట్టి లెటర్ ఉండాలి. ఓకేనా. బట్ నాట్ ఫాలోడ్ బై, ఇటు సైడ్ ఏమి ఉండకూడదు, సింబల్ ఉండకూడదు. ఓకేనా, ఉండకూడదు. అర్థమైందా, అలా కూడా ఇస్తారు. సో ఇప్పుడు చూద్దాం. అయితే నేను కరెక్ట్గా ఓవెల్స్కి ప్రిసీడెడ్లో లెటర్స్ ఉండాలి, ఫాలోడ్లో సింబల్ ఉండకూడదు. ఇవి రెండు సాటిస్ఫై అయితేనే మనం కౌంట్ తీసుకోవాలి. సాటిస్ఫై చేయకపోతే తీసుకోకూడదు. సో నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా. అక్కడ ఓవెల్ ఏంటి, ఓ కదా, ఓకి ప్రిసీడెడ్లో లెటర్ ఉంది, ఫాలోడ్లో సింబల్ లేదు. ROT, ఓ ఈజ్ ద ఓవెల్ మాత్రమే చెక్ చేయాలి. ప్రిసీడెడ్లో లెటర్, ఫాలోడ్లో సింబల్ లేదు, ఇంకేమైనా ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఓవెల్ ఏ ఉంది. ఏకి 4A 8 ఉంది. ఏకి ప్రిసీడెడ్లో ఏమన్నా లెటర్ ఉందా, లేదు. సో ఇంకొక ఓవెల్కి వెళ్ళిపోండి. ఈ ఉంది, ఈకి ప్రిసీడెడ్లో నెంబర్ ఉంది, తీసుకోకూడదు. నెక్స్ట్ ఇంకా ఓవెల్ ఏముంది, అక్కడ ఉన్న వాటిల్లో ఓవెల్ ఏమీ లేవు. ఓవెల్స్ అయిపోయాయి కదా. ఓవెల్స్ అంటే ఏఈ ఐఓఈ, వాటిని మాత్రమే చెక్ చేయాలి మనం. ఇంకా వేరే వాటిని చెక్ చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా, లేదు. ఎందుకంటే వాళ్ళు ఓవెల్స్కి చెప్పారు కాబట్టి. హౌ మెనీ ఓవెల్స్ అని అడిగారు కాబట్టి. ఎన్ని ఓవెల్స్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది, ఓన్లీ 1 ఓవెల్. వాట్ ఈస్ దట్ ఓవెల్, ఓ. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏంటి, 1. అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా ఎంత ఈజీనో. సో వాళ్ళు ఏ కండిషన్ చెప్తారో ఆ కండిషన్ని ఇలా నోట్ చేసుకోండి. ఆ కండిషన్లో అండ్ అన్నారా ఆర్ అన్నారా చూసుకోండి. అండ్ అంటే ఇలా ఇటు సైడ్ ఉన్న కండిషన్ సాటిస్ఫై చేయాలి, ఇటు సైడ్ ఉన్న కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఆర్ అని ఉంటే ఏదో ఒకటి సాటిస్ఫై చేసినా మనం కౌంట్లోకి తీసుకోవచ్చు. ఓకేనా, ఇదనమాట. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. సీక్వెన్స్ ఇచ్చేసి ఏదో కండిషన్ చెప్తున్నారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద 4th టు ద లెఫ్ట్ ఆఫ్ ద 12th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. సో ఇక నేను ఒక షార్ట్ కట్ చెప్పాను. లెఫ్ట్ ఎండ్ నుంచి, లెఫ్ట్ అంటే ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి ఏ ఎండ్ నుంచి అంటారో ఆ ఎండ్ నుంచి చూడాలి. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, 12th లెఫ్ట్ ఎండ్, 12th లెఫ్ట్, అగైన్ 4th లెఫ్ట్. అంటే ఈ రెండింటిని ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి.
8 ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి 8th లెటర్ చూడాలి. 1 వాళ్ళైతే అడిగింది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద 4th లెఫ్ట్ ఆఫ్ ద, ఇంకా పర్టికులర్గా లెటరా ఎలిమెంటా అలా చెప్పలేదు కాబట్టి మామూలుగా కౌంట్ చేయడమే. 1 2 3 4 5 6 7 8. ఆన్సర్ ఏంటండి? పర్సెంటేజ్. విచ్ లెటర్ అంటే లెటర్స్ని మాత్రమే కౌంట్ చేస్తాము, విచ్ సింబల్ అంటే సింబల్స్ మాత్రమే కౌంట్ చేస్తాము. ఓకేనా? అక్కడేం చెప్పలేదు కాబట్టి అన్ని మామూలుగా కౌంట్ చేసాము. ఇక్కడైతే మీరు ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ టు 12 ఎలిమెంట్స్ కౌంట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ అగైన్ బ్యాక్కి 4th లెఫ్ట్ వెళ్ళే బదులు ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ ఆఫ్ అంటే ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి ఏ ఎండ్ నుంచి చూడమంటే ఆ ఎండ్ నుంచి చూడాలి. రైట్ హ్యాండ్ రైట్ ఆఫ్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాము, రైట్ హ్యాండ్ నుంచి చూస్తాము. లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఆఫ్ అంటే రెండింటిని యాడ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ నుంచి చూస్తాము. రైట్ హ్యాండ్ లెఫ్ట్ ఆఫ్ అంటే రెండింటిని యాడ్ చేసి రైట్ హ్యాండ్ నుంచి చూస్తాము. ఏ ఎండ్ నుంచి అంటే ఆ ఎండ్ నుంచి చూడాలి. ఓకేనా? 3 of the following 4 are alike in a certain way based on their positive in the above arrangement and so form a group which is the one that does not belong to that group. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఈ 4 ఇక్కడ మనము చూస్తే 3 ఒకే విధంగా ఉన్నాయంట, ఒకటి మాత్రము ఈ 3 ఉన్నట్టు కాకుండా వేరే విధంగా ఉందంట. ఆ డిఫరెంట్గా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఆడ్ వన్ అవుట్. సో చెక్ చేద్దాం. 4 0 6, 4 ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది, 6 ఉంది, అంటే ఇలా ఇచ్చారు. ఓకేనా? అంటే 4 O 6 ఇలా వెళ్ళిపోయారు. నెక్స్ట్ F పర్సెంటేజ్ ఏ, F పర్సెంటేజ్ ఏ సేమ్ అలానే ఉంది కదా. నెక్స్ట్ 1 హ్యాష్ @ 1 హ్యాష్ @ ఓకే. నెక్స్ట్ $H9, $H ఇక్కడ 9. అయితే ఈ H9 ఎలా ఉన్నాయి? H ఇక్కడ నుంచి బ్యాక్ నుంచి. ఓకేనా? సో ఇది ఎలా ఉంది? పక్క పక్కన ఉంది. ఇవన్నీ ఏమో మధ్యలో ఒక ఎలిమెంట్ స్కిప్ చేశారు. ఈ 3 ఒక గ్రూప్గా ఉన్నాయి, ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది కదా. సో ఆప్షన్ డి. అలా మనం వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ తీసుకెళ్ళి ఆ ఇచ్చిన సీక్వెన్స్లో పెట్టేయటమే. పెట్టేస్తే 3 ఏమో ఒక విధంగా ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ వన్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఈ 3 ఎలిమెంట్స్కి మధ్యలో ఒక ఎలిమెంట్ స్కిప్ అయి ఉంది. ఇవి ఈ 3 ఈ 3 గ్రూప్స్. బట్ దీనికి ఏమైంది? ఈ రెండింటికి మధ్య ఏం స్కిప్ అవ్వలేదు, చూసారా? 9H మధ్య. సో అందుకని అది మాత్రమే డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆడ్ వన్ ఆప్షన్ డి అనమాట. ఓకేనా? సో ఎంత ఈజీ చూసారా? తీసుకెళ్ళి మనం ఆ సీక్వెన్స్లో పెట్టామో మనకు ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ఆల్ ద సింబల్స్ ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద అబోవ్ అరేంజ్మెంట్. ఇప్పుడు మనం ఇక్కడ అరేంజ్మెంట్ చూసాం కదా, దీంట్లో సింబల్స్ లేవు అనుకోవాలండి. రిమూవ్ చేయమన్నారంటే లేవు అనుకోవాలి. ఓకేనా? సో ఎగ్జామ్ పేపర్లో మనం సింబల్స్ తీసేసి నోట్ చేసేంత టైం ఉంటుంది కదా. సో ఆ సింబల్స్ లేనట్టు కౌంట్ చేసుకోవాలి. ఏం చెప్పారు? దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ద 5th టు ద రైట్ ఆఫ్ 10th ఎలిమెంట్ ఫ్రమ్ రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ టు రైట్ ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. సో 5 ఫ్రమ్ రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ నుంచి సింబల్స్ లేవనుకోవాలి. 1 2 3 4 5. ఆన్సర్ ఏంటి? నెంబర్ 5. మధ్యలో మనకు అసలు అక్కడ ఏమీ సింబల్స్ రాలేదు. ఓకేనా? సో వచ్చేసింది. ఎంత ఈజీనో చూసారు. అయితే ఈ షార్ట్ కట్ తెలిసి ఉండాలి. ఫ్రమ్ రైట్ ఆఫ్ రైట్ హ్యాండ్ అన్నారు అంటే రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 5. ఎక్కడి నుంచి చూడాలి? ఆ 5th లెటర్ ఎలిమెంట్ని రైట్ హ్యాండ్ నుంచి చూడాలి, ఎందుకంటే రైట్ హ్యాండ్ అన్నారు కాబట్టి. 1 2 3 4 5 మధ్యలో ఏమైనా సింబల్స్ వచ్చింటే నేను స్కిప్ చేసేది, ఎందుకంటే సింబల్స్ రిమూవ్ చేయమన్నారు. అదే లెటర్స్ రిమూవ్ చేయమంటే లెటర్స్ని తీసేసి మిగతా వాటిని కౌంట్ చేస్తాం. అదే నెంబర్స్ రిమూవ్ చేయమంటే నెంబర్స్ని తీసేసి మిగతా వాటిని కౌంట్ చేస్తాం. అలా వాళ్ళు ఏం చెప్పారో ఆ కండిషన్ని ఫాలో అవుతూ ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే, ఇది ఈ ప్రిసీడ్స్ ఫాలోస్ ఇవన్నీ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకునైనా చూడండి. మన పీడిఎఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకొక మోడల్ ప్రాబ్లం ఉంది, అవి కూడా చెప్తాను. ఓకేనా? ఈ మోడల్ ప్రాబ్లం ఇచ్చినా మనము మార్క్ అనేది పోకుండా ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? అదే మనల్ని ఏవైనా లెటర్స్ ఇచ్చి మీనింగ్ఫుల్ వర్డ్స్ అడిగినా ఆ లెటర్స్తో ఏ వర్డ్స్ ఫామ్ అవుతాయి, ఎన్ని ఫామ్ అవుతాయి అనేది మనకి తెలియకపోవచ్చు. ఓకేనా? మనకి తెలియని లెటర్స్ ఇస్తే. బట్ ఈ మోడల్ ప్రాబ్లం ఇస్తే మనం ఖచ్చితంగా చేయగలము. ABCD లెటర్స్ని A to Z కంటిన్యూగా మనకి ఎక్కడ లెటర్ స్కిప్ చేయకుండా రీడ్ చేయటం వస్తే మనకి ఈ మోడల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సరే, ఒకసారి ఒక ప్రాబ్లం చేశానంటే మీకే అర్థమైపోతుంది. ఏం చెప్పారు? హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ ఇన్ విచ్ ద లెటర్స్ ఆర్ ద సేమ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ బోత్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ డైరెక్షన్స్. సో ఎన్ని లెటర్స్ ఫార్వర్డ్ నుంచి బ్యాక్వర్డ్ నుంచి మనము
రీడ్ చేస్తే ఆర్డర్లో ఉన్నాయో చూడాలి. ఓకేనా, పెయిర్లో ఉన్నాయన్నా ఆర్డర్లో ఉన్నాయన్నా సేమ్ అనమాట. సో ఇక్కడ పెయిర్ అని మెన్షన్ చేసే ముందు ఆర్డర్ అన్నారు. బ్యాక్వర్డ్ నుంచి చూడాలి, ఫార్వర్డ్ నుంచి చూడాలి. అంటే బ్యాక్వర్డ్ నుంచి అంటే ఇటు నుంచి చూడాలని, ఇటు నుంచి చూడాలని అనమాట దాని మీనింగ్. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఏ లెటర్ ఉంటే దాని నుంచి ఆల్ఫాబెటికల్లో చదువుకుంటూ పోతాను. కే, ఓకే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ. ఏమన్నా ఉందా కేతో రిలేషన్? ఓకే, లేదు. నెక్స్ట్ ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, ఈఐ. ఓకేనా, జే, ఆర్, ఎస్, టి, ఆర్టి, యువి. ఓకేనా, నెక్స్ట్ ఏబిసిడి, టియువి, ఐ, జే. నెక్స్ట్ ఇప్పుడు ఇటు నుంచి ఎన్ఓపిక్యూఆర్, ఎస్టి, IJKLMN, TUVWX, ABCD, RST, EF. ఓన్లీ ఎన్ని ఉన్నాయి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో? ఫ్రమ్ బ్యాక్వర్డ్ టు ఫార్వర్డ్ 3 ఉన్నాయి. EIRTNR. హౌ మెనీ పెయిర్స్? 3 పెయిర్స్. సో ఆప్షన్ బి. చాలా ఈజీ కదా, జస్ట్ ఏం లేదు, ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఇస్తే ఎక్కడి నుంచి ఇటు నుంచి ఒకసారి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కే నుంచి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చదువుకుంటూ వెళ్ళండి. మీరు చదివే లెటర్ అక్కడ ఉన్న లెటర్స్ సేమ్ అయి ఉంటే ఇక్కడ నోట్ చేయండి. ఓకేనా, అలానే నెక్స్ట్ ఇంకో లెటర్కి రండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చదువుకుంటూ వెళ్ళిపోండి. మీరు చదివే లెటర్ అక్కడ ఉన్న లెటర్స్ సేమ్ అయితే ఈతో పేరు ఉన్నట్టు పెట్టేసేయండి. నెక్స్ట్ ఆర్తో స్టార్ట్ చేయండి, అలా చదువుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయేంత వరకు. తర్వాత ఇటు నుంచి చదువుకుంటూ రండి. ఓకేనా, ఏదైనా ఒక లెటర్తో మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చదివేటప్పుడు సేమ్ మీరు పలికే లెటర్ అక్కడ ఉన్న లెటర్ సేమ్ అయితే పెయిర్ అనమాట, అక్కడ పెట్టేసేయాలి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నట్టు అనమాట. సో హౌ మెనీ ఇన్ విచ్ లెటర్స్ ఆర్ ద సేమ్ అన్నారు అంటే ఎన్ని అని, అలా కాకుండా సమ్ టైమ్స్ హౌ మెనీ పెయిర్స్ అంటారు, 3 పెయిర్స్ అంటారు. వాట్ ఆర్ దట్ పెయిర్స్? EIRTNR పెయిర్స్ అయినా అడుగుతారు, ఎన్ని పెయిర్స్ అంటారు. ఓకేనా, ఎంత ఈజీ మోడల్ ఇది. జస్ట్ మీరు చదివే లెటర్ అక్కడ ఉన్న లెటర్ సేమ్. నెక్స్ట్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేపిస్తాను, మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే పోతుంది, లేదంటే వీడియోని ఒకసారి పాస్ చేసుకుని మళ్ళీ చూడండి. ఓకేనా, సేమ్ మోడల్ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం, హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ డైవర్సిటీ ఇన్ విచ్ ద లెటర్స్ ఆర్ ద సేమ్ యాజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ బోత్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ డైరెక్షన్స్. ఎన్ని లెటర్స్ అలా బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ఆర్డర్లో ఉన్నాయో చూడాలి. ఓకేనా, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్. డితో ఏమీ లేవు. ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, వి. ఆ తర్వాత చూడండి ఏమన్నా వి తర్వాత వచ్చేవి డబ్ల్యూ, ఎక్స్, వై, జీ లేవు కదా. ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, ఆర్, ఎస్, టి, యు, వి, ఎస్, టి, యు, వి, ఐ, జే, కే, టి, యు. మళ్ళీ ఇప్పుడు ఇటు నుంచి వై, జీ. ఇంకా అయిపోయింది, ఇంకా తర్వాత ఇంక చూడకూడదు. ఓకే, టి, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జీ, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, ఎస్, టి, యు, వి, ఎస్, టి, యు, వి, ఎస్, వి, డబ్ల్యూ, ఎక్స్, ఆర్, ఎస్, టి, యు, వి, ఈ, ఎఫ్, జి, హెచ్, వి, డబ్ల్యూ, ఎక్స్, ఐ, జే. సో ఓన్లీ 2 లెటర్స్. ఓకేనా, సేమ్ ఆర్డర్లో ఉంది. సో ఆప్షన్ సి. జస్ట్ మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చదువుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు చదివే లెటర్ అక్కడ ఉన్న లెటర్ సేమ్ అయితే ఆ రెండింటిని పక్కన పెట్టేయటం. అంటే ఏ లెటర్తో స్టార్ట్ చేశారో ఆ లెటర్. ఓకేనా, ఆ లెటర్ మీరు ఎక్కడ సేమ్గా పలికిందో ఆ లెటర్ పెట్టేసేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ మోడల్ ప్రాబ్లం ఇది చెప్పేస్తాను, ఇక మన పీడిఎఫ్లో ఉన్నాయని మీరే ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మీకు ఇక్కడ డౌట్ ఏమి ఉండదు అనమాట. హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ క్లోనోజెనిక్ ఇన్ విచ్ ద లెటర్స్ ఆర్ ద సేమ్ యాజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ బోత్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ డైరెక్షన్స్. సో ఇలా చూడగానే మనం ఏం చేయాలి, ఇక చదువుకుంటే వెళ్ళిపోవాలి ఏబిసిడీల్ని. CDEFGHIJKL కరెక్ట్గా చదవాలి. చదివిన లెటర్ అక్కడ ఉన్న లెటర్ సేమా కాదా చూడాలంతే. LMN, LN. ఇప్పుడు నేను ఫార్వర్డ్ ఆర్డర్లో వెళ్తున్నాను. ఫార్వర్డ్ అంటే ఇటు నుంచి ఇటు, బ్యాక్వర్డ్ అంటే ఇటు నుంచి ఇటు. ఓకే, నెక్స్ట్ LMNO, LO, PQRST చివరి వరకు చదవాలి. మధ్యలో ఎక్కడైనా పేరు వస్తే అందరితో నోట్ చేసుకుని మళ్ళీ అగైన్ కంటిన్యూ చేయాలి. OPQRSTUV, NO ఇవన్నీ ఫార్వర్డ్ పెయిర్స్. ఇంకా చూద్దాం. PQRST,
OPQRST GHIJK EFGH NOP IJ లేవు. ఇప్పుడు నేను బ్యాక్వర్డ్లో వస్తున్నాను. CDEFG CG HIJKL IJKLMN O PQ NOPQRSTU EFGHIJK GHIJKL OPQRS NO మళ్ళీ అంటే బ్యాక్వర్డ్లో వచ్చింది కాబట్టి అగైన్ రాయాలి. NOPQ OPQ LM. సో మొత్తం ఫార్వర్డ్లో 3 బ్యాక్వర్డ్లో 4 7 వచ్చాయి. ఇచ్చిన ఆప్షన్స్లో మోర్ దాన్ 6. ఆప్షన్ సి. చాలా ఈజీ అండి అర్థం చేసుకుంటే. జస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వచ్చేస్తే ఈ పెయిర్స్ ఈ ఆర్డర్లో ఉన్న లెటర్స్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫార్వర్డ్ ఆర్డర్లో బ్యాక్వర్డ్ ఆర్డర్లో రీడ్ చేస్తే ఎలా వస్తాయో ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఎంత ఈజీనో ఈ మోడల్ అయితే. సో నాకు మొత్తం ఆల్ఫాబెట్ టెస్ట్లో నాకు కొంచెం కష్టం అనిపించేవి, ఆన్సర్ చేయలేమో అనిపించేది ఏంటి అంటే ఏవైనా సరే లెటర్స్ ఇచ్చేసి ఆ లెటర్స్తో ఎన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫామ్ అవుతాయి కరెక్ట్గా చెప్పండి అంటే అదైతే అంటే ఆ లెటర్స్ మీద మంచిగా అవగాహన ఉన్న వాళ్ళు అయితే కరెక్ట్గా పెట్టేస్తారు. కానీ ఐడియా లేని వాళ్ళు ఏదో ఒకటి గెస్ చేసి పెట్టారనుకోండి, అది నెగిటివ్ మార్క్ ఉందనుకోండి, వృద్ధాగా మీరు ఆల్రెడీ మీరు పాజిటివ్ అని అంటే కరెక్ట్గా చేసిన వాటిల్లో నుంచి కూడా మార్క్స్ రెడ్యూస్ అవుతాయి. కాబట్టి కొంచెం మీకు కరెక్ట్గా వచ్చనుకుంటేనే పెట్టండి. లేదంటే మిగతా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటిని ఆన్సర్ చేయండి. మీకు పర్ఫెక్ట్గా వచ్చు అనుకుని పెట్టేసి వస్తే హ్యాపీగా మనకు వచ్చినంత వరకైనా మనకి గుడ్ మార్క్స్ వస్తాయి అనమాట. ఆల్ఫాబెట్ టెస్ట్ అనేది చాలా ఈజీ, మిస్ చేసుకోవద్దు. మొత్తం ఆల్ ప్రాబ్లమ్స్ చెప్పాను. ఇక్కడ చూడండి, మన పీడిఎఫ్ని స్క్రోల్ చేస్తున్నాను. నోట్బుక్లో ఎన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలానే జస్ట్ సేమ్ ఆల్ఫాబెట్ టెస్ట్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అని చాలా ఇచ్చాను. తీసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి, మంచి స్కోర్ తెచ్చుకోండి. రీజనింగ్లో నేను చెప్పిన క్లాసెస్ ఉంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళైనా సరే హై స్కోర్ తెచ్చుకోవచ్చు అనమాట, మన పీడిఎఫ్ ప్రాక్టీస్ చేసి క్లాసెస్ విన్నారు అంటే. ఓకేనా? థ్యాంక్ యూ. మన పీడిఎఫ్ డీటెయిల్స్ ఒకసారి స్క్రోల్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్ యూ. మన ఇన్స్టాగ్రామ్ ఐడి అలానే యూట్యూబ్ ఛానల్ లింక్ పీడిఎఫ్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి.